వసుంధర దగ్గరికైతే మళ్ళీ వచ్చి పాయిజన్ బాటిల్ టేబుల్ మీద పెడుతూ ఉంటుంది. అది చూసి వసుంధర ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటిది ఇలా అని. అప్పుడు వసుంధర పాయిజన్ తాగుతానన్నారు కదండి తాగండి అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఒకసారిగా షాక్ అవుతారు మాలిని వాళ్ళ నాన్న, వసుంధర వాళ్ళైతే. మా అమ్మ ఇంట్లో ఉంటే పాయిజన్ తాగేస్తుంది అన్నారు కదా, తాగేయండి, మా అమ్మ ఇంట్లోనే ఉంటుంది, మా అమ్మ బయటకు వెళ్ళదు, మా నాన్న మంచి చెడు ఆరోగ్యం బాగయ్యే వరకు ఇంట్లోనే ఉంటుంది, ఏం చేస్తారో నేను చూస్తానని అయితే మళ్ళీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఆ మాటలకి మళ్ళీ వాళ్ళమ్మ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. మీరు పాయిజన్ తాగాక మీరు చనిపోయిన నో ప్రాబ్లమ్, మా నాన్నకి మా అమ్మ ఉంటుంది అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి వసుంధర ఏం మాట్లాడాలో తెలియక అలా మల్లిక చూస్తూ ఉంటుంది. మళ్ళీ అయితే పాయిజన్ తాగుతారా ఏమైనా ఉందా అని అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఈసారి కానీ మా అమ్మ మీదకి ఏమాత్రం ఇచ్చేసినా బాగోదని చెప్పి కూడా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ. అది చూసి వసుంధర మళ్ళీ వాళ్ళ నాన్నలు అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. మళ్ళీ ఏంటి ఇలా చేసింది అనేది అనుకుంటూ ఉంటారు.